నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్లో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్ మాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ అసోసియేషన్ సంబంధించిన రాష్ట్ర కార్యవర్గం అంతా ఉంది. సార్ నమస్తే. సో ఏంటి సార్ ఈరోజు ధర్నా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? మిత్రులారా, నా పేరు ఎస్ గిరిధర్ గౌడ్, గెజిటెడ్ మాస్టర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ధర్నా చేయడం ప్రధాన ఉద్దేశము, గత 23 సంవత్సరాలుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే రిటైర్ అవుతున్నటువంటి సందర్భం. 2003 నుండి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుండి నేటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వరకు మేము రిప్రజెంటేషన్లు పేపర్లు ఇస్తూ వస్తూనే ఉన్నాం, కానీ మా సమస్యకు ఒక పరిష్కారం దొరకలే. ఈ దొరకని సందర్భంలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం అన్న ఒక దశలో మాకు ఏమో చేస్తుంది అని ఒక నమ్మకంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర ధర్నా చేస్తేనైనా మా సమస్య వారి దృష్టికి వెళ్తుంది, మాకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నాం. ఎందుకు అంటే వీరు గత 20 సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యలు కొంత పరిష్కారం చూపారు. ఏంటివి అంటే, ఉదాహరణకు 2005లో ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు బదిలీలు చేయలే, కానీ వీరు వచ్చినాక కోర్టు కేసులు ఏమైనా ఉండే అవి పక్కకు పడేసి ఎంఈఓలందరూ కూడా బదిలీలు చేశారు. అలాగే గతంలో ఒక్క మండలానికి ఒక ఎంఈఓ కాకుండా ఒక్కొక్క ఎంఈఓకి 5-6 మండలాలు 10 మండలాలు ఉన్నటువంటి సందర్భంలో ప్రతి మండలానికి ఒక ఎఫ్ఏసి ఎంఈఓలు ఇచ్చిండు తను. అట్లాగే 20 సంవత్సరాలుగా మేము ఫ్రీ పవర్ ఇవ్వండి అని స్కూళ్ళ కంటే ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఫ్రీ పవర్ ఇచ్చిండు. అలాగే స్కావెంజర్లు ఇచ్చారు. ఇట్లా ఒక విద్యారంగం పట్ల ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు ఉండరు అని ఆలోచించినప్పుడు మా సమస్య కూడా 23 ఏళ్ళు ఉంది కదా, మాది ఎవరు పట్టించుకుంటలేరు కదా, కనీసం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టించుకుంటుంది, ధర్నా చేయడం ద్వారా వారి సమస్యకు తీవ్రత తెలుస్తుందనే ఉద్దేశంతో చేసినాం. మా అందరికీ డిమాండ్ ఒకటి జిహెచ్ఎం ప్రమోషన్, నెక్స్ట్ ప్రమోషన్ డిప్టీఓ ఇవ్వాలనేది ఒకటి. అలాగే 400 పైగా డైట్ కాలేజీల్లో సీనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు పోస్ట్ ఖాళీ ఉన్నాయి, వాటికి మాకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి. అలాగే 635 మండలాలు ఉన్నాయి, 15 మంది మాత్రం రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు, 620 ఖాళీలు ఉన్నాయి, వాటిలో కూడా అప్గ్రేడ్ చేస్తూ ఎంఈఓ పోస్టును అప్గ్రేడ్ చేస్తూ ఎంఈఓ పోస్టులు కూడా అప్గ్రేడ్ చేయడం ద్వారా జిహెచ్ఎంలకు ప్రమోషన్లు ఇవ్వాలని ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే నాలుగవది ఇంకొకటి ఏంటంటే, జీపీఎఫ్ అనేది మాకు జిల్లా పరిషత్లో పనిచేసే వాళ్ళకు జీపీఎఫ్ ఒక సమస్యగా ఉంది. ఎందుకంటే గతంలో ఏ హెడ్ మాస్టరో ఆ జిల్లాలో ఉండేవాళ్ళు, అప్పుడు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు జిల్లా పోస్టును ఉన్నటువంటి జిహెచ్ఎం పోస్టును మల్టీ జోన్ చేయడం వల్ల మల్టీ జోన్ ఉన్న వాళ్ళు 19 జిల్లాలకు వెళ్తున్నారు, మల్టీ జోన్ 2లో ఉన్న వాళ్ళు 14 జిల్లాలకు వెళ్తున్నారు. కాబట్టి ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు జీపీఎఫ్ సమస్య అవుతుంది. అందుకని గవర్నమెంట్ జీపీఎఫ్ ఇస్తే మాకు ఆ సమస్య కూడా ఒక పరిష్కారం అవుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రధానమైన ప్రమోషన్లు జీపీఎఫ్ సమస్యకు పరిష్కారం చేయాలని. అలాగే మా ప్రధానోపాధ్యాయులు మల్టీ జోన్ లెవెల్లో వెళ్ళారు, 5 సంవత్సరాలు లాంగ్ పీరియడ్ అంటే 5 ఏళ్ళు వెళ్తే వాళ్ళు బదిలీ కంపల్సరీ వెళ్ళాలి. మినిమం 2 ఇయర్స్ అని ఉంది, అది కూడా 1 ఇయర్ చేసి బదిలీలు కూడా 0 కానీ 1 ఇయర్గా చేసి కానీ మా వాళ్ళందరూ కూడా బదిలీలు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈరోజు ధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 1400-1500 మంది ఇలా ప్రధానోపాధ్యాయులంతా కదిలి వచ్చారంటే ఆ సమస్య యొక్క తీవ్రత ప్రభుత్వం గుర్తెరిగి మా సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కలిసే ప్రయత్నం చేసి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, లీడర్లు ఎవరైనా కలిసి మరి మీ రిప్రజెంటేటివ్ కావచ్చు ఇస్తే ఏమంటా ఉన్నారు? ఇప్పటి వరకు అందరికీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇచ్చినాము, అట్లాగే అజిత్ రెడ్డి గారికి ఇచ్చినాము, తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చినాము, డైరెక్టర్ గారికి ఇచ్చినాము, అంతకుముందు మాణిక్ రాజు గారు సీఎంఓలు ఉంటే వారికి ఇచ్చినాము. అయ్యా మా సర్వీస్ రూల్స్ తీయండి, మాకు పరిష్కారం చేయండి, మా వాళ్ళకు టీచర్లకు ప్రమోషన్లు వస్తున్నాయి, స్కూల్ అసిస్టెంట్లు అవుతారు, స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలు అవుతారు, కానీ హెచ్ఎం తర్వాత వస్తలేదు. 24 ఏళ్ళు చేసి ఇక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి 24 ఏళ్ళ సర్వీస్లో మా దగ్గర అపాయింట్ అయినటువంటి జూనియర్ అసిస్టెంటు, అటెండరు వాళ్ళు పై స్థాయిలో ఎంపీడీఓలు అవుతున్నారు, రెవెన్యూలకు వస్తే వాళ్ళు తహసీల్దార్లు అవుతారు, ఆర్డీఓలు అవుతారు, మా డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు డైరెక్టర్లు అవుతారు. కానీ మేము అక్కడే వేసిన గొంగలు అక్కడే ఇలాగా హెడ్ మాస్టర్కి ఆగిపోతున్నాం. కాబట్టి చాలా అన్యాయానికి గురవుతున్నటువంటి క్యాడర్ ఏదైనా ఉందంటే హెడ్ మాస్టర్. అందుకని హెడ్ మాస్టర్లకు ఒక పరిష్కారం చూపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే మరి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది అసలు రాష్ట్రంలో? ప్రధానంగా మీకు తెలిసే ఉండొచ్చు, ఎట్లా ఉంది సార్ దీని గురించి? విద్యారంగం అయితే గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దగా పాఠశాలలు బాగుపడాలని సీరియస్గా ఆలోచించిన సందర్భం అయితే లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం కొంత కదలిక, అంటే సర్కార్ బళ్ళను బాగు చేయాలనేటువంటిది ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావచ్చు, అలాగే ఉన్న పాఠశాలలో వసతులు పెంచడానికి కావచ్చు, అలాగే పిల్లలకు 21 అంశాలు పెట్టి ఒక కిట్లు ఇవ్వబోతున్నారు. అలాగే మంచి మధ్యాహ్న భోజనం ఇవ్వాలని చెప్పేసి, అలాగే అన్ని పాఠశాలలో
బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకుంటున్నారు. అట్లాగే ఆటలకు సంబంధించిన వస్తువులు, అలాగే లైబ్రరీ, ఇట్లా చాలా విషయాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మా 24% పిల్లలు ఉన్నటువంటి మా బళ్ళు రానున్న కాలంలో 54% పోతుందనే ఒక మనకైతే ఒక అంటే నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం కలిగించే విధంగా తెలంగాణలో ప్రభుత్వం పనిచేస్తుంది అన్నట్లే అనిపిస్తుంది. అది రావాలంటే ప్రభుత్వం చెప్పిన విధంగా బడ్జెట్లో అంటే వార్షిక బడ్జెట్లో కూడా నిధులు పెంచితే ఇప్పుడు 8% ఇచ్చారు. యాక్చువల్గా ఎడ్యుకేషన్ కమిషన్ 15%, 16% ఇవ్వాలన్నది. ఆ వైపున ఆలోచిస్తే తప్పకుండా తెలంగాణలో మంచి బడులు రానున్న కాలంలో సర్కారు యాజమాన్యంలో ఉంటాయి.